రైట్ మనం ప్రస్తుతం అయితే మరి ఇప్పటి వరకు కూడా ఒక ఘటన జరిగింది కదా, స్కూల్ బస్సు బోల్తా పడింది అని చెప్పేసి కూడా మనం బ్రేకింగ్ చూసాము. మరి ప్రస్తుతం అక్కడే ఉన్నాము, చూస్తున్నాం కదా. మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించినటువంటి బాల్నగర్ మండలం కిందికి వస్తుంది ఇదంతా కూడా. ఈ హైవే రోడ్ లోనే ఇక్కడ బస్సు బోల్తా పడింది. ఇక్కడ మణికంఠ జూనియర్ కాలేజ్ వాళ్ళంతా కూడా హైదరాబాద్ కి జలవిహార్ కి రావడానికి ఈ స్కూల్ బస్సును మాట్లాడుకున్నారు. రిషి స్కూల్ బస్ గా కూడా తెలుస్తూ ఉంది. అద్దెకి తీసుకొని ఈ బస్సులోనే మరి హైదరాబాద్ జలవిహార్ కు బయలుదేరారు. ఆ బయలుదేరిన సమయంలోనే మరి ముందు ఒక కారు ఉంది, వెనకాల ఒక కారు ఉంది. వెనకాల ఉన్న కారు ఈ బస్సును డాష్ ఇవ్వడంతో కూడా మరి ముందున్న కారును గుద్దకుండా ఆ కంట్రోల్ చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో కూడా మరి ఆ కంట్రోల్ చేసే తరుణంలోనే, తప్పించుకునే ప్రయత్నం చేసే తరుణంలోనే ఈ బస్సు బోల్తా పడ్డట్టుగా తెలుస్తుంది. అటు మెయిన్ రోడ్డు వైపు పడింది. బస్సు చూసాక మొత్తం అద్దాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అద్దాలన్నీ పగిలిపోయాయి బస్సుకి. ఇదంతా కూడా డ్యామేజ్ అయింది. బస్సు మొత్తం కూడా ముందు భాగం అయితే పూర్తిగా డ్యామేజ్ అయింది. మనకు సైడ్ భాగంలో చూస్తున్నాము, మొత్తం కూడా ఇక్కడ లగేజ్ పెట్టుకునే, సామాన్లు పెట్టుకునే ప్లేస్ ఇదంతా. ఈ ప్లేస్ అంతా కూడా ఊడిపోయి రావడం జరిగింది. బస్సు అటువైపు పడింది. అటువైపు పడిన ఆ తరుణంలోనే పిల్లలందరూ కూడా దాదాపు ఇందులో 60 మంది పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కాలేజీ స్టూడెంట్స్ అంతా కూడా. మన వెనకాల కూడా చూపిస్తాను, ఎక్కడ కారు గుద్దింది అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ కారు వెనక నుంచి ఇక్కడ బస్సు బంపర్ కి కూడా డాష్ ఇవ్వడంతో ఆ షేక్ అవడంతో వెంటనే ముందున్న కార్ కి ఎక్కడ గుద్దుకుంటాము అని బస్సు అదుపు తప్పింది. ఆ తరుణంలో అటు మెయిన్ రోడ్డు వైపే పడిపోవడం జరిగింది. ఈ మెయిన్ రోడ్డు వైపు పడిపోవడంతో హుటాహుటిన కూడా పెద్ద పిల్లలు కావచ్చు, లెక్చరర్స్, ఇందులో ఉన్న లెక్చరర్స్, బస్సు డ్రైవర్, కండక్టర్ అందరు కూడా పిల్లల్ని సేఫ్ గా ఒక్కొక్కరిని బస్సు అద్దాలన్నీ కూడా పగలగొట్టి, ఇక్కడ మనం చూస్తున్నాము బస్సు అద్దాలన్నీ కూడా పగలగొట్టి వాళ్ళని ఒక్కొక్కరిగా సేఫ్ గా బయటికి తీశారు. దాదాపు ఒక 6గురికి గాయాలైనట్టు తెలుస్తుంది. ఆ 6గురికి కూడా గాయాలు కావడంతో వాళ్ళని హాస్పిటల్ కూడా తరలించారు. వాళ్ళు 6గురు కూడా అంజలి, భవ్యశ్రీ, అశ్విని, నాగలక్ష్మి, శివాని, వరలక్ష్మి, వీళ్ళకి స్వల్ప గాయాలయ్యాయి. ఇక్కడ షాద్ నగర్ కి సంబంధించినటువంటి ఆసుపత్రికి, ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వాళ్ళని తరలించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు సురక్షితంగానే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ రోజు జరిగిన ఘటన మాత్రము చాలా ఇబ్బందికరంగా కూడా అనిపిస్తా ఉంది. అందులో దాదాపు 60 మంది ఉన్నారంటే ఇప్పుడు దాదాపు 60 మంది ఇందులో ఉన్నారు అంటే మాత్రము మరి 60 మంది ఇప్పుడు సేఫ్ గా ఉన్నారు కాబట్టి, వాళ్ళకి ఏం కాలేదు కాబట్టి, ఇక్కడ మొత్తం సురక్షితంగా ఉన్నారు కాబట్టి ఒక ఘటన అయితే తప్పిందని అనుకోవచ్చు. ఇప్పుడు బస్సులో చూస్తున్నాం మనం, ఇగో ఇదంతా కూడా అద్దాలన్నీ కూడా ఇక్కడ పగిలిపోయి ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా ఇదంతా కూడా. కానీ ఇక్కడ ఐడి కార్డు కూడా ఉంది, చూద్దాము ఈ ఐడి కార్డు ఏంటి అనేది కూడా. రిషి స్కూల్ బస్ ఇది, ఇగో రిషి స్కూల్ బస్, ఇగో మర్కిల్ అంట. ఈ ఐడి కార్డు పైన కూడా ఇగో అంజప్ప డ్రైవర్ పేరు, ఈ బస్సు డ్రైవర్ పేరు చూడండి, అంజప్ప, రిషి స్కూల్ డ్రైవర్ అతను. ఈ అంజప్ప ఐడి కార్డు కూడా ఇక్కడే ఉంది, తనది డీటెయిల్డ్ గా ఉన్నాయి. ఈ స్కూల్ కూడా చూడండి. ఓకే, రాయచూర్ రోడ్డు కనిపిస్తుంది మనకి. ఓకే, ఈ స్కూల్ డ్రైవర్ది ఐడి కార్డు కూడా. ఈ స్కూల్ డ్రైవరు అంతా కూడా ఇప్పుడు మరి ఆసుపత్రి దగ్గరే పిల్లల్ని సురక్షితంగా అక్కడికి తరలించడం జరిగింది. ఇక్కడైతే ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగినప్పటికీ ఎలాంటి తప్పిదం అంటే ఎలాంటి ప్రమాదం జరగలేదు కాబట్టి, అందరూ సురక్షితంగా ఉన్నారు కాబట్టి, అందరు సేఫ్ గా ఉన్నారు కాబట్టి ఇక్కడ బస్సును కూడా క్రెయిన్ల ద్వారా కూడా మళ్ళీ దాన్ని యథావిధి స్థానానికి అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ కారు ఉంది, ఆ కారే ఈ ప్రమాదానికి గల కారణం కూడా, ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా చూస్తున్నాం. ఆ డివైడర్ పైకి పడిపోవడంతో ఆ డివైడర్ పైన కూడా మొత్తం బస్సు అద్దాలన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. చూస్తున్నాం కదా, అంతా ఏం జరిగింది అనేది కూడా మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. గతంలో చేవెళ్ళ రోడ్డు ప్రమాదంలో బస్సు ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందో అప్పుడు చాలా మంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. ఇగో ఇదంతా కూడా బస్సు ప్రమాదంలో జరిగిన ఈ గ్లాసెస్ మొత్తం పగిలిపోయి ఉన్నాయి, అన్ని కూడా అయ్యే గ్లాసెస్. కానీ ఎవరికి ఏ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకోవాల్సి వచ్చింది. కానీ ఈ రోజు
40 మందికి పైగా 60 మందికి పైగా అందులో ఉన్నప్పుడు ఎవరికైనా ఏదైనా జరగరాంది జరిగినుంటే మాత్రము మళ్ళీ చేవెళ్లలో జరిగిన ఘటనే ఇప్పుడు మళ్ళీ అందరినీ కలిచివేసేది, ఆందోళనకు గురి చేసేదని కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే జల విహారికి ఎంతో సంతోషంగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు పిల్లలు వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టుకొని వెళ్తూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా సేఫ్ గా వెళ్ళొస్తారు కదా అని పంపిస్తారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము ఏ టైంలో ఏం జరుగుతుంది అనేది. హై స్పీడే కారణం అవుతుందా ఇదంతా, లేకపోతే నిర్లక్ష్యపు డ్రైవింగ్ అవుతుందా ఇదంతా అనే కోణంలో కూడా మరి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. చూస్తున్నాం కదా ఇదే కారు బస్సుకి ఢీ కొట్టింది కూడా. ఈ కారు ఢీ కొట్టడంతో కూడా కనీసం ఈ కారు ఢీ కొట్టడంతో ప్రమాదము ముందున్న కారుని ప్రమాదం నుంచి తప్పించుకోవాలి అనే తరుణంలో డ్రైవర్ మరి తను తప్పించే ప్రయత్నంలోనే బస్సు బోల్తా పడ్డట్టుగా తెలుస్తుంది. ఎంత నుజ్జు అయిపోయి మొత్తం ముందర కూడా ఓడిపోయి ఎంత ఇదిగా అయ్యిందో చూసాం కదా. ఆ ముందున్న కార్ను కూడా ఏది తప్పించాలి అనుకున్నారు అనేది కూడా చూద్దాము. అక్కడ మనకు కనిపిస్తా ఉంది ఆ కారు. మరి ఈ కార్ని తప్పించాలి అనే ప్రయత్నంలో బస్సు బోల్తా పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడే చూస్తున్నాం కదా. దాదాపు జడ్చర్లకు దగ్గరలో ఉంది ఇదంతా కూడా. ఈ ప్రమాదం జరిగింది కూడా జడ్చర్ల దగ్గరలోనే జరిగింది ఇదంతా. ఇక్కడ జరిగిన ఈ తరుణం ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పాపం రోడ్డు మీద వెళ్ళే వాళ్ళంతా కూడా ఆగిపోయి ప్రయాణికులు మరి పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు ఇందులో ఉన్న వాళ్ళు సురక్షితంగా ఉండాలి అనే ఒక ఆలోచనతోటి కూడా వాళ్ళంతా ఆగిపోయి పిల్లలందరినీ సురక్షితంగా బయటికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ కొంతమంది ఉన్నారు. అసలు ఈ ఘటన చూసారా ఏంటి అని అడిగే ప్రయత్నం చేద్దాము. భయ్యా మీరు ఎంతసేపటి నుంచి ఇక్కడ ఉన్నారు? 1 అవర్ అవుతుంది మేడం. 1 అవర్. అంటే మీరు ఇదేమన్నా చూసారా అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది? చూసాం. ఏంటంటే ఈ కార్ ఉంది కదా, ఈ కార్ ఏంటంటే ఆ బస్ డ్రైవర్ ఏంటంటే ఇది ఓవర్ స్పీడ్ లో ఈ కార్ అయినా ఏంటంటే సడన్ బ్రేక్ కొట్టాడు. కొట్టిన వెంబడే ఈయన కార్ ఈ స్కూల్ బస్ అయినా బస్సు పక్క తీసుకోమని అనుకున్నాడు. ఓకే, అంత లోపలనే బస్సు అవతల సైడ్ పడిపోయింది బస్సు. అంటే మీరు ఇక్కడే ఉన్నానన్నారు కదా, అంటే ఇక్కడ చుట్టుపక్కల ఏమన్నా మీ ఇల్లు గానీ ఏదైనా? నా ల్యాండ్ ఉంది మేడం, ఇక్కడ నా ల్యాండ్ ఉంది. ఏంటంటే ఇక్కడ మా ఆవులు ఉన్నాయి, అట్లా అని చెప్పేసి ఇక్కడ వచ్చేసాము మేము. ఆ తర్వాత ఏంటి బస్సు అవతల సైడ్ పడిందా ఇటు పడిందా? అవుట్ సైడ్ డివైడర్ మధ్యలో పడిపోయింది బస్సు, డివైడర్ మధ్యలో పడిపోయింది. ఓకే, పిల్లల్ని మరి ఎలా బయటికి తీశారు? పిల్లల్ని మొత్తం ఏంటంటే మా యువకులు, పెద్దలు అందరూ అన్న వాళ్ళందరూ కలిసి వచ్చారు. వచ్చి బయట తీసి అందరినీ తరలించారు మేడం. ఓకే, పిల్లల్ని బయటికి తీసేటప్పుడు అంటే ఆ టయానికి వచ్చేసారా మీరు? ఆ టైంలో మేము ఇక్కడనే ఉన్నాం మేడం. మేము చూసినాం, మేము ఘటన జరిగింది మేము చూసినాము. ఎలా ఉంది పరిస్థితి? మేము చూసినప్పటికైతే 2-3 పాపాలకైతే కొద్దిగా డ్యామేజ్ అయింది మేడం, అంతే. ఏంటంటే మిగతా పిల్లలందరూ సేఫే, మిగతా పిల్లలు మొత్తం సేఫే. ఏంటి మరి డ్రైవర్ ఏమన్నాడు అసలు? తన తప్పు ఏమన్నా ఉంది అంటారా? ఇప్పుడు డ్రైవర్ తప్పు మాత్రం ఏం లేదు మేడం. ఏంటంటే కార్ అనేది తప్పు ఉన్నది, కార్ అని ఏమన్నాడు, ఇప్పుడు నా తప్పు ఏం లేదు, డ్రైవర్ తప్పు ఉందని చెప్తున్నాడు. అట్లా అని చెప్పేసి ఇక సరే ఇక తప్పు ఎవరుతుంది ఏముందని చెప్పేసి పెద్ద మనసులో మాట్లాడుతున్నాం మేడం. ఏంటంటే ఇక తప్పు మొత్తం కార్దే, మొత్తం తప్పు మాత్రం. ఇప్పుడు అందులో 40 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు పిల్లలు మొత్తం. ఇప్పుడు ఏ ఒక్కరికి ఏమైనా కానీ ఎంత ప్రాబ్లం అయి ఉంటుంది. మేము మాత్రం మీనే ఉన్నాం కాబట్టి అవతల బైక్ ఆపేసి ఇద్దరు గురికొచ్చాను నేను. ఏంటంటే అరే పాపలు ఏంటంటే మా కూడా పాపలు, నా కూడా బిడ్డ ఉన్నది, అయితే నా బిడ్డ అయితే కాపాడుకున్నా అని చెప్పి వాళ్ళ లెక్కన ఉరికొచ్చాం మేడం మేము. అంటే ఇప్పుడు బస్సు అయితే స్పీడ్ ఉందా? బస్సు స్పీడ్ లేదు మేడం, బస్సు లేదు. కార్ ఆయన మాత్రం స్పీడ్ లో ఉన్నాడు. కార్ ఆయన మాత్రం స్పీడ్ లో ఉన్నాడు. ఆయనకు ట్రక్ ఫస్ట్ నాకు వచ్చింది, ట్రక్ అడ్డం వచ్చింది. ఆయనకు ట్రక్ అడ్డం రావడమే ఆయన ఏంటంటే సడన్ బ్రేక్ కొట్టేసిన ఆయన. దాన్ని సడన్ బ్రేక్ కొట్టేసిన ఈ బస్ డ్రైవర్ ఏం చేసిండు, అరే కొద్దిగా పక్క తీసుకొని ఓటా చేసుకొని వెళ్ళిపోదామని అనుకున్నాను బస్ డ్రైవర్. ఆ మధ్యలోనే అనుమతము ఇక బండి అవతల బోల్తా పడిపోయింది. ఇక బండి మీరు వచ్చి చూసేసరికి ఇప్పుడు బస్సు బోల్తా పడే ఉంటది కదా, అక్కడ పిల్లలందరూ కూడా లోపల పడిపోయి ఉన్నారా మొత్తం? అక్కడ పిల్లలు పడిపోయి ఉన్నారు. పిల్లలను తీసింది మేమే తీసినాం కదా మేడం, పిల్లలను తీసింది మేమే తీసినాం బయటికి, క్లాస్ నుంచి వెళ్ళి. ఏదంటే మా డోర్ మొత్తం పక్కకు దొబ్బేసి మొత్తం మేము తీసినాం, మేము పిల్లల్ని మేమే తీసినాం. అంబులెన్స్ లకి ఏమైనా కాల్ చేశారా? అంబులెన్స్ లో వచ్చేసినాం మేడం, వచ్చేసినాం. అంబులెన్స్ లో వచ్చేసినాయి, 4 అంబులెన్స్ వచ్చినాయి, అందులో తోలిచ్చినాం. 4 అంబులెన్స్ వచ్చేసినాయి. ప్రస్తుతానికైతే ఇప్పుడు పిల్లలు అయితే సురక్షితంగానే ఉన్నారు. కాకపోతే చిన్న చిన్న ఇంజూర్స్ అయినాయి వాళ్ళకి అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే కార్దే తప్పు ఉంది, కారే ఓవర్ స్పీడ్ లో ఉన్నాడు, ట్రక్ అడ్డం వచ్చింది కారుకి. ఆ కారుకి ట్రక్ అడ్డం వచ్చినప్పుడు కూడా ఆ ట్రక్ ను తప్పించే ప్రయత్నంలో బస్సుకి వెనక వైపు గుద్దడం జరిగింది. కాబట్టి మరి బస్ అతను కూడా తనకు ముందు కారు ఉంది కాబట్టి ఆ కారుని తప్పించాలి అనే ఒక ఇది తోటి కూడా
ఆ బస్సు డ్రైవర్ కాస్త అదుపు తప్పడంతో మరి బస్సు అదుపు తప్పి మొత్తం డివైడర్ పైన పడడం జరిగింది. ఆ డివైడర్ పైన పడ్డప్పుడు ఉట్టిన అందరు పరిగెత్తుకొని వచ్చారు ఇక్కడికి. వచ్చి పిల్లలు మాత్రం వాళ్ళు వచ్చి చూసేసరికి పాపము అందరు కాలేజీ స్టూడెంట్స్ కదా, ఫస్ట్ ఇయర్ కదా, వాళ్ళంతా కూడా పాపం బస్సులో పడిపోయి ఉన్నారు ఒకవైపు అని చెప్తూ ఉన్నారు. ఆ ఒకవైపు పడిపోయి ఉండడం చూసి గ్లాసెస్ అన్ని పగలగొట్టేసి మొత్తము అందులో నుంచి సురక్షితంగా బయటికి తీసి 4 అంబులెన్స్ల ద్వారా కూడా మరి షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మనం కూడా చూస్తున్నాం. ఈ ముందు వైపు అద్దాలు పగలగొట్టారు, వెనుక వైపు పగలగొట్టారు, సైడ్ అద్దాలు అన్ని కూడా పగలగొట్టేసి ఇక్కడ నుంచి సురక్షితంగా అందరినీ షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా డాక్టర్ చెప్తున్నారు సురక్షితంగా ఉన్నారు అందరు కూడా, అందరికి ట్రీట్మెంట్ ఇచ్చాము, అందరు అవుట్ ఆఫ్ డేంజర్ లో ఉన్నారు, ఇంటికి వాళ్ళను తరలిస్తూ ఉన్నాము, వాళ్ళకు ఏ ప్రమాదం జరగలేదు అని చెప్పేసి అక్కడ డాక్టర్లు కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం అయితే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే, అది స్కూల్ బస్సులనే కాదు, ఇప్పుడు ట్రావెల్స్ బస్సులు, కార్లు అన్ని కూడా ప్రమాదానికి గురవుతూ ఉన్నాయి. కానీ చూసుకొని జాగ్రత్తగా కొంచెం నిదానంగా డ్రైవ్ చేసుకుంటే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ గా ఉంటారు అనేదే కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు స్టీరింగ్ డ్రైవర్ చేతుల్లో ఉంటుంది. అంటే బస్సులో కానీ కారులో కానీ మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు డ్రైవర్ చేతుల్లోనే వాళ్ళ ప్రాణాలు ఉన్నట్టు. కాబట్టి డ్రైవర్లు కొంచెం నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసినట్లయితే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవు అని చూడాలి. చాలా ఇలాంటి ప్రమాదాలు చూస్తూ ఉన్నాం కాబట్టి అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకోవాలి. కెమెరామెన్ గణేష్ తో RTV నిర్మల. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.